కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా సాగునీటి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్ తగిన సూచనలు సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈరోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ అందులో భాగంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్, పర్టికులర్గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకంగా ఉన్నటువంటి స్థితిలో 38 కిలోమీటర్లు కూడా కర్రనాచు, వీడు లాంటివన్నీ కూడా ఇమ్మీడియట్లీ తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా సాగునీటి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్ తగిన సూచనలు సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈరోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ అందులో భాగంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్, పర్టికులర్గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకంగా ఉన్నటువంటి స్థితిలో 38 కిలోమీటర్లు కూడా కర్రనాచు, వీడు లాంటివన్నీ కూడా ఇమ్మీడియట్లీ తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా సాగునీటి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్ తగిన సూచనలు సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈరోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ అందులో భాగంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్,
పర్టికులర్గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకంగా ఉన్నటువంటి స్థితిలో 38 కిలోమీటర్లు కూడా కర్రనాచు వీడు లాంటివన్నీ కూడా ఇమ్మీడియట్లీ తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొద్దిగా ఖరాబ్ అయ్యా.